రోజుకో పంచాది వారాల కొద్దిగా లడాయి తెలంగాణలో షే పార్టీలకు కార్ పార్టీలకు నడుమ లొల్లులు నడుస్తూనే ఉన్నాయి. రుణమాఫీల కాడ నుంచి షురూ చేస్తే రైతు భరోసా కార్ రేసింగ్ దాకా మస్తు లొల్లులు నడుస్తున్నాయి. ఇప్పుడు ఇటో రోకు సిబిఐ ఈడీ నోటీసులు కోర్టులు విచారణలు తీర్పులు మాటల యుద్ధాలు నడుస్తుంటే ఇన్ని పంచాదుల నడుమ ఇప్పుడు తెలంగాణలో కార్ పార్టీలు ఇంకో ముచ్చట ముంగటేసుకున్నారు. ఎక్కడిది దేశ రాజకీయాలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. పోండ్రి అంటే ధర్నాలు దీక్షలతోనే పొద్దుతుంది లీడర్లకు. అందులో నెరి కార్ పార్టీ వాళ్ళు అయితే షై పార్టీ వాళ్ళ మీదకి కయ్యానికి కాలు దూవుతున్నారు. ఓ రోజు కేసులు నోటీసులు విచారణలు అవుతుంటే ఇంకో రోజు నల్గొండలో రైతు దీక్ష పెట్టారు. గడియారం సెంటర్ లో పెట్టిన ఈ దీక్షకు కార్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్సుతో వచ్చిండు. ఇస్తామన్న 6 గ్యారెంటీలు ఎడుబాయే, రైతులకు చేస్తామన్న రుణమాఫీ సంగతి ఏంది, రైతు భరోసా రైతు బీమా పెంచుతామన్న పెన్షన్ల ముచ్చట్లు ఎడుబాయే, కౌలు రైతులు యాది మర్చినట్టేనా, రైతు కూలీల ముచ్చట మరుగున వాడ్డట్టేనా అని గట్టిగానే చాపించిండు రామన్న. ఏమాయ కొడుక రుణమాఫీ అంటే సమాధానం లేదు, ఏమాయ 6 గ్యారెంటీలు అంటే సమాధానం లేదు. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. అగనాట ఓట్ల ముంగట రైతు భరోసా కింద 15,000 ఇస్తామని చెప్పిరాట, ఇప్పుడు 12,000 అంటున్నాట. అవి కూడా ఇచ్చేటట్టు లేదన్నట్టే గరమైండు రామన్న. ఓట్ల ముంగట ఓ మాట, ఓట్లు అయిపోయి గడిచి గడ్డకెక్కినాక ఇంకో మాట అన్నట్టే గట్టిగానే చాపిస్తున్నారు కార్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళను. రైతాంగాన్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని నాశనం చేసిండ్రు. ఏడాది కాలంలో మళ్ళీ రైతుల్ని ఆత్మహత్యలకు పురిగొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఆ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ మళ్ళీ మోసం చేస్తున్నారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రైతాంగం తిరుగుబాటు చేస్తుంటే కేసులు పెట్టి అణచేసే ప్రయత్నం చేస్తున్నారు. పండగల పేరు చెప్పుకుంటా పబ్బం గడుపుతున్నారట. ముందుగాల దసరా పేరు, దసరా అయిపోయినాక దీపావళి, ఆటంక కొత్త ఏడాదికి ఇస్తామన్నారు, సంక్రాంతికి కానుకన్నారు, జెండా వందనానికి పక్కా పడతాయన్నారు. పండుగలు పోయినాయి, వాయిదాలు దాటిపోయినాయి, కానీ రైతులకు ఇస్తామన్న సాయం మాత్రం రాలేదన్నట్టే చాపించిండు రామన్న కూడా. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు 26 జనవరి రాత్రికే 12 గంటలకే టకీ టకీ అని పడతాయి అన్నాడు. పడ్డా టకీ టకీమని పడ్డా పడలేదా? కేసీఆర్ గారు ఎన్నడూ ఇట్లాంటి విన్యాసాలు చేయలే. టకీ టకీమని పడతాయని డైలాగులు కొట్టలే. కానీ తెల్లారు ఫోన్ తీయంగానే బ్రహ్మాండంగా రైతుల ఖాతాల్లో టింగు టింగు అనుకుంటా రైతు బంధు బ్రహ్మాండంగా డబ్బులు పడేది. కానీ ఈ ముఖ్యమంత్రి, ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళెవ్వరు మీకు ఇక ఇదిట నడుస్తుండగానే ఆడు కార్ పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద కేసు రాసిచ్చొచ్చిండు పోలీసు వాళ్లకు. కార్ రేసింగ్ కేసులో సార్ కూడా పాంతుందని. సీఎం సార్లు కూడా కార్ రేసింగ్ కేసులో ముద్దాయిగా పెట్టాలని ప్రవీణ్ సార్ డిమాండ్ అన్నట్టు. ఇట్టో రోకు కేసులు, ఇంకో రోకు ధర్నాలు దీక్షలతోని మస్తు జోరుగా నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో లడాయి. మరి చూడాలి దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు అనేటిదిగా. ఇంటెనక గింతంతే సోటుంటే బుడ్డ బుడ్డ పూల మొక్కలు పెట్టుకుంటారు. ఈ గింత సోటు ఎక్కువ ఉండి చేతుల పైసలు ఉన్న వాళ్ళైతే పచ్చటి గడ్డి తీరు మొక్కలు పెట్టి చిన్నపాటి గార్డెన్ తయారు చేస్తారు. పట్టణాలలోనైతే సర్కారు వాళ్ళే పార్కులు కట్టిస్తారు. పట్నం పబ్లిక్ కూడా తీరికున్నప్పుడు అట్లా పోయి పార్కులో కూర్చొని నిమ్మలం అవుతుంటారు. అట్లనే ఇప్పుడు తెలంగాణ సర్కారు వాళ్ళు ఇవాళ కొత్త పార్కుని రిబ్బన్ కత్తిరించి సాల్ చేసిర్రట. మరి పార్క్ ముచ్చటేందో అరుసుకునొద్దాం పార్రి. 150 ఎకరాల జాగా, 2,500 జాతుల చెట్లు, 450 కోట్ల ఖర్చు, 25 ఏళ్ల కింద ఆలోచన, 12 ఏళ్ల కింద ప్లానింగ్, 6.5 ఏళ్లలో అయిపోయిన పనులు. రంగారెడ్డి జిల్లాలున్న పొద్దుటూర్లో కట్టిర్రు ఈ పార్కును. ఎక్స్పీరియం పార్క్ అని పేరు పెట్టిర్రు. అగో చూడోలి ఎంత ముద్దుగున్నదో పార్కు. చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు కదా. ఇగో ఈ చెట్టును చూడోలి, బుద్ధుని చెట్టు అన్నట్టు ఇది. బుద్ధునికి చెట్టు కిందనే జ్ఞానోదయం అయిందనేది ముచ్చట పబ్లిక్ కు మల్లోపాలు ఎడక చెప్పేందుకే ఈ చెట్టును పెట్టినట్టున్నది కావచ్చు చూస్తుంటే. ఇగో గీడనేమో కూసునేటి కుర్చీలు ఉన్నట్టే ఉన్నాయి చెట్లు. ఈ ఒకటే కాదు, తీరు చెట్లు, తీరొక్క తీరు అందాలు. ఇంత పెద్ద పార్కును తెలంగాణ గవర్నమెంట్ తరపుకించి కుర్తూ సీఎం రేవంత్ రెడ్డి సారే వచ్చి సినిమాల హీరో చిరంజీవి సార్ తోని రిబ్బన్ కత్తిరిప్పించిండు.
పచ్చని చెట్లను పెంచాలి, ప్రకృతిని కాపాడాలి అన్నట్టు చెప్పిండు సీఎం సార్ మాట్లాడుకుంటా. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. అగనట పతొక్కల అమ్మ పేరు మీద ఓ చెట్టు నాటాలని వచ్చిండు సారు. ఇక సీఎం సార్ ఇట్ట అంటుంటే ఆడు సినిమాల హీరో చిరంజీవి సార్ ఏమంటుండో అది కూడా పాలినలే. సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలాలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నభూతో నా భవిష్యత్తు. దునియాలనే ఇంత పెద్ద పార్కు లేదు, ఇంత మంచి అందాలు దొరకవు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇక గింత పెద్ద పార్కును సాల్వ్ చేస్తున్నారు అనగానే తాతకు పానం ఊకోబుద్ధిగా అన్నట్టున్నది. మెడకు చెట్ల బొమ్మలు అసలు తగిలించుకొని వనజీవి రామయ్య సారసుతో వచ్చిండు ఇంటి ఆమె నెంబడేసుకొని ఆ పార్కు కాడికి. తాతకు కూడా చెట్లను పెంచుడు పాయలమే ఉండే, అందుకనే వచ్చిండు కావచ్చు. రాకుంటే ఎట్లుంటాడు, చెట్ల మీద ఉన్న పాయలం కొద్దిగానైనా వస్తాడు తాత. ఇగిట్లా వనజీవి రామయ్య తాత వచ్చుడే ఆలస్యం. సీఎం సారే ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడు, చెల్లబట్ట కప్పి సన్మానం చేసిండు. ఏదున్నాక పార్క్ అందాలను చూసేందుకైతే 2 కళ్ళు చాలతలేవు అనుకో రాదూరి. ఇప్పుడు గిట్లా నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా ఓ పాలు చూసేస్తే బాగుండు అనిపిస్తుంది కదా. ఆలస్యం ఎందుకు, తీరిక చూసుకొని ఓ పాలు పోయిరాలి. చిలుకూరి బాలాజీ గుడికి పక్క పోయింటే ఉంటదట. అట్ట పోతే బాలాజీ గుడికి పోయినట్టుంటది, ప్రకృతి అందాలను కళ్ళారే చూసినట్టుంటది. మళ్ళా మామూలుగా సర్పంచ్గా గెలిచిన వాళ్ళు, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు వాళ్ళ బండ్ల మీద సర్పంచ్ అని, ఎమ్మెల్యే అని రాసుకున్నాడు మనం ఎప్పటి సందో చూస్తున్నాం. అయితే ఇలా ఎమ్మెల్యే బండికి ఓ సైరన్ ఇంకా ఎమ్మెల్యే అని టిక్కర్ కూడా ఉంటుంది. అంటే అదొక విఐపి బండి అని అర్థం. కానీ ఓ ఎమ్మెల్యే బండికి ఉండాల్సిన విఐపి టిక్కరు ఓ దొంగోడు వాడి బండికి పెట్టుకొని తిరుగుతున్నాడట. మరి గమ్ముచ్చటేందో చూద్దాం పార్రా సార్. ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించిన బండి ఎసొంటిదో ఏమో గాని గా స్టిక్కరే ఇప్పుడు ములుగు జిల్లాలో పెద్ద వార్త అయ్యింది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే గీ స్టిక్కర్ ములుగు ఎమ్మెల్యే సీతక్కది. గా బండ్లే ఉన్న తువ్వాలేమో పువ్వు పార్టీది. అగ్గ కొంపదీసి సీతక్కేమన్నా పువ్వు పార్టీలకు ఇట్లా పోతుందా ఏందని పరిశాన్ కాకుర్రి. అదేం లేదు, ఎందుకంటే ఈ స్టిక్కరు సీతక్కదే గాని బండి మాత్రం ఆమెది కాదు. అయితే అసెంబ్లీ రూల్ ప్రకారం గెలిచిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి ఎమ్మెల్యే పాసింగ్ స్టిక్కర్లు ఇస్తారు కదా, అట్లా సీతక్కకు కూడా ఇచ్చిన గీ స్టిక్కర్ ఏంటన్నా పోయిందో లేకుంటే దొరికిన స్టిక్కర్ ను దొంగతనంగా ఇంకోటి తయారు చేయించిర్రో తెలియదు గాని TS02 FB8239 అనే బండికి తగిలించుకొని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుండట ఆ కారోడు. అంతేకాదు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండుతోని ఎక్కడ పోయినా కూడా సీతక్క బండే కావచ్చని జనం కూడా పరిశాన్ అయి చూస్తుర్రట. అటెంక కార్ డాష్ బోర్డ్ మీద ఉన్న పువ్వు పార్టీ కండవా చూసి ఓరక్కో సీతక్క బండ్లకు పువ్వు పార్టీ కండవెట్లొచ్చే అని అనుకున్నారట. ఈ ముచ్చట పార్టీ నాయకులకు ఎరికయ్యి సీదావై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిర్రు. మా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని పువ్వు పార్టీ వాళ్ళ బండి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది, సీతక్క పేరు ఖరాబ్ చేస్తుర్రు. అసలు ఈ స్టిక్కర్ ఆలకెక్కడ దొరికింది చెప్పాలే, గా బండిని సీజ్ చేయాలి. ఆ బండికి ఈ స్టిక్కర్ ఎవడంటూ పెట్టిండో దొరకబట్టుర్రు ఇస్తారని కేసు పెట్టిర్రు. మరి గాడెవడో ఎందుకు సీతక్క పేరు బద్నాం చేయ చూసిండో పోలీసు వాళ్ళు పట్టుకొని బయట పెడతారు గాని స్టిక్కర్ అంటించుకున్నాడు పెద్ద హుషారుగాడే ఉన్నట్లున్నాడు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే పోలీసులు ఆపరు, టోల్ గేట్ కాడ పైసలు కట్టేది ఉండదు, ఎట్లవైనా ఎదురుండదు అనుకున్నాడో ఏం పాడో గాని మొత్తానికి ముచ్చట స్టేషన్ల కేసు పెట్టేదాకా పోయింది. మరి గాని ఎప్పుడు పట్టుకుంటారో ఏమో చూడాలి. చెల్లె చంద్రవా ఈ 7 మేడారంలో ఏటి జాతరకు పోదావానే? ఎక్కడ మేడారం జాతర అక్క? మొన్ననే కోవరెల్లి మల్లన్న జాతరకు పోయొచ్చును, మళ్ళీ ఇప్పుడు అంటే ఏమంటాడో ఏమో అక్క మా ఇంటాయన. అవుగాని ముత్తక్క నువ్వేం జాతరకు పోతున్నావే? నేనా చెల్లె ఈసారి పెద్దగట్టు జాతరకు పోవాలనుకుంటున్నా గాని ఎట్లుంటదో ఏమో చూడాలి చెల్లె. మరి ఇగో ఇట్లా ఊళ్ళల్లా 7 ముగ్గురు అమ్మలక్కలు గుంపు కూడా గి జాతరలో ముచ్చటే చెప్పుకుంటుర్రు. అంత మంచినే ఉన్నది గాని గి జాతరలో ముచ్చటెందుకు అనంటే
2-3 వారాలకేంచి ఎప్పుడెప్పుడా అని అందరూ చూస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతరకు గడియలు దగ్గర పడనే పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాల 5 ఒత్తుల ఏటికి నాగోబా జాతర బుజారం సంధి సురువైతది. ఇక గోదావరి కేంచి తెచ్చి రాయి చెట్టు మీద కట్టిన పవిత్ర గంగా జలంతోని మంగళవారం అర్ధరాత్రి అంటే తెల్లారితే బుజారం అనంగా నాగోబాకు అభిషేకం చేసుడుతోని జాతర సురువైతది. ఇక అట్ట 5 ఒత్తుల ఏటికి జాతరకు పనులన్నీ ఓడిచిపోయినాయి. ఇక జాతర సురువు చేసుడే ఆలస్యం. మేస్త్రం వంశపోళ్ళు ఇగో ఇట్లా తెల్లటి బట్టలు కట్టుకొని గోదావరికించి పవిత్ర గంగా జలాన్ని తెచ్చి ముందుగాలనే రాయి చెట్టు మీద దాసిలు అన్నట్టు గట్ల దాసిన గంగా జలంతో నడిమధ్యరేత్రి అభిషేకం చేస్తారు. అడంక నాగోబాకు పెద్ద పూజలు సాలైతాయి. ఇక కేస్లాపూర్లో ఉన్న మేస్త్రం వంశపోళ్ళే ముందుండికి జాతరను నడిపిస్తారు. అట్టయ్యేటికి జాతరను చూసేటందుకు ఆదివాసీలందరూ నాగోబాకు బండ్లు కట్టుకొని వస్తారు. 5 ఒత్తులు జాతర ఉంటది కాబట్టి ఎడ్ల బండ్ల కిందనే గుడారాలేసిళ్ళు. ఆదివాసీ అన్నదమ్ముళ్ళంతా జాతర పనులుంటే ఆరాధ్య దైవానికి నైవేద్యం పెట్టుకునేందుకు అక్క చెల్లెలు పిండి వంటలు చేసుకుంటారు. దేశంలోనే 2వ అతిపెద్ద జాతర అటకిది. అందుకనే ఎక్కడెక్కడికేంచో భక్తులు నాగోబాను దర్శించుకునేందుకు వస్తారు. ఒక్క మనకాంచే కాదు చుట్టుముట్టుండేటి రాష్ట్రాలకేంచి కూడా భక్తులు బాగొస్తారట. ఇక ఈ జాతరలో ముందుగాల మేస్రం వంశస్థుల ఆడబిడ్డలు జలబిందెలతో వచ్చి పూజలు సురువు చేసుడుతో సాలైతది. అట్లా బుధవారం సంధి సురువు అవుతుంది. 5 ఒత్తులు మస్తు జోరుగా నడుస్తుంది. మీకు కూడా ఏమైనా పోబుద్ధి అయితే అట్ట పోయి ఓ పాలు చూసి మొక్కులు పెట్టుకొని రారి. కోరిన కోరికలు తీరుతాయి అంటున్నారు. పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఇన్నా ఏం చెప్తున్నా. ఎన్నికల నోటిఫికేషన్ పడుడే ఆలస్యం. ఢిల్లీ నాయకులంతా వాళ్ళ నియోజకవర్గాల పొంటి తిరుక్కుంటా ఏం సమస్యలు ఉన్నాయి, పబ్లిక్ ఎసొంటి తిప్పల పడుతుర్రు అనేటి అన్ని అరుచుకుంటుర్రు. మమ్మల్ని గెలిపిస్తే గా తిప్పల తీరుస్తామని ఓట్లు కూడా పెడుతుర్రు. ఓ దిక్కు గిట్ల ప్రచారం చేసుకుంటా ఇంకో దిక్కుకెంచి మన తెలుగు లీడర్లను కూడా రమ్మని పిలుస్తుర్రు. మరి ఎందుకో మనం కూడా అరుచుకోవాలిగా. చలో నడువుర్రి. ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. ఓట్ల గంట కొట్టిన కాడ నుంచి రికాన్ లేకుండా జనంలో తిరుగుతుర్రు లీడర్లు. అయితే ఢిల్లీలో మన తెలుగోళ్ళు అందాజా 10 లక్షల మంది దాక్కున్నారు కదా. అగొగ్గ 10 లక్షల ఓట్లు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎటు చెప్తే అటే పడతాయి. కాబట్టి తెలుగు ముఖ్యమంత్రులను ప్రచారానికి రమ్మని ఫోన్లు కొట్టిర్రట ఢిల్లీ నాయకులు. అందుకే రేపో మాపో ఢిల్లీకి పోతానికి తయారైతుర్రు మన ముఖ్యమంత్రులు. అటు పువ్వు పార్టీ వాళ్ళు ఈసారి ఎట్లయినా అధికారాలకు రావాలి అని గట్టిగా తల్లాడుతుర్రు. అందుకోసము మొన్న ఏపీలో గెలిచిన కూటమి నాయకులు చంద్రబాబు సారు ఇంకా పవన్ కళ్యాణ్ సార్లను జర మా తానికొచ్చి ప్రచారం చేయమని అడిగిర్రట. ఇటు షే పార్టీలు మీరు వచ్చి మా తరఫుకెంచి ప్రచారం చేయాలి, మీ తెలుగోళ్ళ ఓట్లను మీరే మలుపుకరావాలి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్కు చెప్పుడుతోని రేవంత్ సార్ కూడా ఢిల్లీ పోతానికి తయారైతుండు. గిట్ల 2 రాష్ట్రాల సీఎంలు వచ్చి ప్రచారం చేస్తే తెలుగోళ్ళ ఓట్లతోని గెలుపు ఓటములు డిసైడ్ చేసుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారట పెద్ద పార్టీల నాయకులు. అంతేకాదు ఎవరికి వాళ్ళు గెలుపు అంచనాలు వేసుకొని ఎట్లయితే బయట పడతామని ఇకమట్లు కడుతుర్రట. ఇప్పటికే పువ్వు పార్టీ తరఫుకెంచి ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పోయి సెంటర్ హోం మంత్రి అమిత్ షా సార్ను కలిసిర్రు. మొన్న మహారాష్ట్రాల ఓట్లయితే ఏపీ చిన్న సీఎం పవనాల్ సార్ పోయి ప్రచారం చేసిండు. సీఎం బాబు సార్ కూడా పోయేదుండే కానీ అలా తమ్ముడు బాలేకపోలేదు. ఈసారి ఎట్లయినా పోవాలే, మోడీ సార్ మర్యాదను దక్కియాలే అని అనుకుంటుర్రట ఏపీ కూటమి నాయకులు. ఇటు తెలంగాణకెంచి సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోతానికి అంతా తయారైనట్లే కొడుతుంది. ఢిల్లీలో షై పార్టీని మళ్ళా ఎగిరవెట్టిచ్చేతందుకు ఆ పార్టీ నాయకులంతా గట్టినే తల్లాడుతుర్రు. మరిగా 10 లక్షల తెలుగోళ్ళ ఓట్లు ఏ పార్టీకి పడతాయో, ఎవరు గెలుస్తారో ముంగట చూడాలిగా. నేనేం చెప్తున్నానో నాకు అదే ముఖ్యం. అవతలోడు ఏదన్నా అనుకొని నాకు సంబంధం లేదు అని తాను ఏదైతే చెప్పదలుచుకుంటే అది సూటిగా సుత్తి లేకుండా చెప్తాడు. దేశంలో ఎక్కడ ఆపతొచ్చినా కూడా పిలువని సుట్టమోనే వాలిపోతుంటాడు. అందరికీ నేను ఒక అన్న అన్నట్లు ఎక్కడ లేని హామీలు ఇస్తుంటాడు. మరి గా అన్నే వల్ల ఈ పాటికే మీకు సమజ్ అయ్యే ఉంటది కదా. ఇక సాగదీశుడు ఎందుకు గాని చూడు రేవల్లో. నేను తెలుగోణ్ణి, ఆయన కూడా అమెరికా కోసం నా చెమట మొత్తం దారవోసిన. అలాంటిది నేను చెప్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినకపోవడమా? నో, అస్సలు అట్లా ఉండనే ఉండదు. మిస్టర్ ట్రంప్, అమెరికాలో ఉన్న మా భారతీయులందరికీ నువ్వే రక్షణ కల్పించాలి, వాళ్ళకు ఏం కాకుండా చూసుకోవాలి. అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతా, నా భారతీయులందరినీ నేనే రక్షిస్తా. మా తెలుగోళ్లే గనక లేకుంటే అసలు నీ గెలిపే లేదు. వాళ్ళంతా నా ముఖం చూసి నీకే ఓటేసిర్రు అని ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్
సారు చెప్పుకొచ్చిండు. అంతేకాదు సార్ రాసిన ఓ బుక్ చదివి నిజాలు తెలుసుకుండట ట్రంప్ సారు. ఓ 4 ముచ్చట్లయితే నేను జరుగుతాయని చెప్పిన అవి బరాబర్ జరిగినాయి. అందుకే ట్రంప్ ఇయ్యాల నేను ఏది చెప్తే అది ఇంటానికి తలకాయ ఊపుతుండు. ఆయన కథలు నాకు అన్నీ తెలుసు అన్నట్లు మాట్లాడిండు. మరలా 2024లో ఆయనకు వ్యతిరేకంగా నేను బుక్ రాసినప్పుడు ఆయన ఆ సత్యాలు గమనించి నేను చెప్పిన 4 జరిగాయి. మీరు ఓడిపోతారు 2020 అన్నా ఓడిపోయారు, మీకు కరోనా వస్తుందన్నాను వచ్చింది, మీరు జైలుకి వెళ్తారన్నాను వెళ్ళారు, మిమ్మల్ని ఇంపీచ్ చేస్తారన్నారు చేశారు. 8 నెలల క్రిందట ఆ బుక్ రిలీజ్ చేసిన ద్వారా ఒక దైవజనుడిగా ఆయన నన్ను గుర్తించి సత్యాన్ని తెలుసుకొని మార్పు చెంది 3 కండిషన్లో 2 కండిషన్లు ఆయన ఒప్పుకున్నట్టు ఎలక్షన్స్కు ముందే గదన్నట్లు నేను ఏదైతే చెప్పినో అదే అయ్యింది. ఇప్పటికైనా కేఏ పాల్ చెప్పిన మాట ఏది కూడా తప్పు పోదు అనే నమ్మకం ట్రంప్లో కలిగింది. అందుకే జర్రంతా మెత్తబడ్డాడు. మరిగా అమెరికాలో ఉంటున్న మన భారతీయులారా మీరంతా నిమ్మలంగా ఉండుర్రి, మిమ్మల్ని కాపాడుకునే జిమ్మెదారీ నాది. అందుకోసం ట్రంప్తోని ఎంత లొల్లైనా పెట్టుకుంటా, అందులో తెలుగోళ్ళకైతే ఏ ఆపద రాకుండా చూసుకుంటా, ముంగటుండి అరుచుకుంటా అని ఢిల్లీలో పెట్టిన ఓ కార్యంలో మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు తెలుగోళ్ళే గనక లేకుంటే కొన్ని రాష్ట్రాలల్లా ట్రంప్ డొనాల్డ్ కి అసలు ఓట్లే పడేటి కాదు, అదంతా వాళ్లకు నేను ఇచ్చిన ధైర్యమే అన్నట్లు చెప్పిండు సారు. గిట్ల తెలుగోళ్ళు దునియాలో ఏ మూలకున్నా కూడా అందరినీ ఓ దైవదూత లెక్క కాపాడుకుంటా అని చెప్తున్నాడంటే పాల్సార్ ధైర్యమే ధైర్యం పొర్రి. ఇంట్లోకెంచి 2 రూపాయల బండి బయటికి తీసినామంటే మోదాలు నెత్తి మీద హెల్మెట్ పెట్టాల్సిందే, లేదంటే ఎక్కడి నుంచి ఏ ఆపత వస్తుందో తెలియదు. అట్లా కాకుండా బండి నడుపుట్ల నేను తోపును తురుమును అని అంటే టక్కరై టపా కడతారు. అగో గట్లనే నిన్న 3 పొలగాళ్ళు హెల్మెట్ పెట్టుకోక టక్కరై జీవిడ్చిర్రు. అందుకనే పోలీసోళ్ళు నాయకులు హెల్మెట్ ఎంత ముఖ్యం అనేది శిల్కకు చెప్పినట్లు చెప్తుర్రు. చూడుర్రి, లచ్చలకు లచ్చలు పోసి బండ్లు కొనుడు కాదు, ఓ 2-3 వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోర్రి. అది మీకోసమే, లేకుంటే ఎప్పుడేమయ్యేది తెలియదు అని అంటుండు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న. రాష్ట్రం అంతటా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనే కార్యం అవుతుంది కదా, ఆ కార్యంలో హాజరుపడ్డ ఎమ్మెల్యే సాబు గీ మాట అన్నాడు. మొదలు ఎమ్మెల్యే సాబ్ రాగానే అధికారులు నాయకులంతా ఎదుర్కొర్రు. అటెంక జెండా ఊపి ర్యాలీ చాలు చేసిండు సారు. మొదలు ఎమ్మెల్యే సార్ బండి మీద కూర్చొని హెల్మెట్ పెట్టుకుండు. అటెంక తతిమోళ్ళంతా వెనక పొంటి కదిలిర్రు. ఇక ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలి అని ప్లకార్డులు బళ్ళకు తగిలించుకొని ర్యాలీగా బయలుదేరిర్రు. అట్లా ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం కాడ నుంచి చాలే ఆర్టీఏ ఆఫీస్ దాకా నడిచింది. ఇక ఎమ్మెల్యే శంకరన్న మాట్లాడుకుంటా పోయేది గింతంతతో అయినా సరే హెల్మెట్ పెట్టుకోవాలి, హైవేల మీద పోతప్పుడు పురాగా ఎడం బాజుకుండి పోవాలి, కార్లు లారీలు మస్తు రువ్వడిగొస్తాయి కాబట్టి నడుమలకు రావద్దు అని గిట్లా మస్తు జాగ్రత్తలు చెప్పిండు. భగవద్గీత గురించి ఎట్లా చెప్పుకుంటామో, రామాయణం గురించి ఎట్లా చెప్పుకుంటామో, బైబిల్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఖురాన్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, మీ యొక్క రోడ్డు రవాణా శాఖ ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా భవిష్యత్తులో మనం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రయాణం చేయాలి, స్మూత్గా ప్రయాణం చేయాలి, ముందు జాగ్రత్త చర్యల హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపొద్దు అని చెప్పి పాఠాంశంలో చేర్స్తే చాలా బాగుంటది అన్నట్లు. ఇక షాద్ నగర్ కాడైన ర్యాలీ కార్యంలో ఎమ్మెల్యే శంకరన్న గిట్లంటుంటే అటు మహబాద్ పట్నం పోలీసు వాళ్ళంతా కూడి ఈసొంటి కార్యాన్ని మా జోరుగా చేసిర్రు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసు వాళ్ళంతా హెల్మెట్ పెట్టుకుని 2 రూపాయల బండ్ల మీద పోతోళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోర్రి. అట్లా కాకుండా పోలీసోళ్ళు ఫైన్ వేస్తారనో లేకుంటే దొరికితే కేసులు రాస్తారనో ఏదో అల్క తక్కువ హెల్మెట్లు కొనుక్కోకుర్రి, మంచి తీసుకోర్రి, అది మీకోసమే అని చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. గిట్లా ఆడా ఈడా అని కాదు, రాష్ట్రం అంతటా రోడ్డు భద్రత ఎట్లా పాటించాలి అని కార్యం మీద అవగాహన కార్యాలు మస్తుగా అవుతున్నాయి. ఇన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి, అవి కూడా అట్లా పోయి ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం పారి. వీళ్ళ పని పాట లేని మొక్కల షేపు ఎవడుగా వచ్చినోళ్ళ నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో బాంబు పెట్టినము జర్ర షేపట్ల పేలిపోతే చూసుకోర్రి అని ఎవడో ముక్కు మొఖం తెలవనోడు బడికి మెయిల్ పెట్టిండట. ఈగేముంది, బడిసార్లు దిగ్గున లేచి బాంబు స్క్వాడ్ వాళ్లకు మతల బంధిస్తే వాళ్ళు కుక్కలను పట్టుకొచ్చి బాంబులను దోలాడే ఆధారాలను ఎమ్మటేసుకొని వచ్చి 2 గంటలు దోలాడిర్రు. ఎక్కడ కూడా ఏ బాంబు లేదు. దీంతో ఎవడు అడ్డదాకులోడే గీ పనిచేసిండు అని అనుకుని అంతా నిమ్మలపడ్డరు. ముచ్చటెరికై పొల్లగాళ్లను వాళ్ళ అయ్యవ్వలు ఇంటికి తోలుకపోయిర్రు. ఇంకో ముచ్చటేంటిదంటే ఈ నెలలనే గిట్ల బెదిరింపు రావడం గిది 2వ సారట.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్నంలో ఆంజనేయ స్వామి రథోత్సవం మా జోరుగయ్యింది. ఈ కార్యానికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరుపడి రథాన్ని గుంజిండు. అటెంక గుళ్లకు పోయి స్వామివారి దీవెనార్తులు తీసుకుండు. మొత్తం 60 నుంచి 70 వేల మంది భక్తులు ఈ పండుగకొస్తారు. స్వామికి మొక్కులు పెట్టుకుంటా అందరి దందా మంచిగా కావాలి, గొడ్డు గోదా నిమ్మలంగా ఉండాలి, ఎవరికి ఏ నొప్పులు రోగాలు రాకుండా చల్లగా చూడు స్వామి, పంటలు కూడా దండిగా వండాలి అని ఎమ్మెల్యే సార్ ఒక్కళ్ళే జనం అందరి తరపుకెంచి మొక్కులు పెట్టుకుండు. చలో మరి ఇవన్నమాట పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.